ఈ చల్లగాలికైతే సప్పమిరపకాయలు తెచ్చేసేసి మంచి వేడి వేడి బజ్జీలు వేసుకుందామని వారానికి ఒకరోజు జరిగే మా అంగడికి అయితే వెళ్ళాను. అంగడి మొత్తం తిరుగుతైతే నాకైతే ఒకే ఒక దగ్గర ఈ సైజు మిరపకాయలే కానొచ్చినాయి. సరే ఏం చేస్తానులే అనేసి ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అనేసి ఇవే మిరపకాయలు అయితే తీసుకొని వచ్చేసి అయితే నేనైతే దీనికైతే మధ్యలోనైతే కాట్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకొనేసేసి బజ్జీలు వేయడానికి అయితే రెడీ అయిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. చూశారు కదా, నిన్నదాకా బగబగమన్న సూర్యుడు అయితే ఈరోజు అయితే మేఘాల దప్పైతే వెళ్ళిపోయాడు. మా దగ్గర అయితే మొత్తం మబ్బులు కమ్మేసేసి తొలకరి చినుకులు అయితే పడుతున్నాయి. చల్ల గాలి వస్తుంది. మరి ఈ చల్లగాలి, ఈ తొలకరి చినుకులు వస్తున్నప్పుడు అయితే అందరికైతే ఏమనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది. అందుకనే నేనైతే ఈరోజు అయితే మిరపకాయ బజ్జీల రెసిపీని అయితే చేసుకోబోతున్నాను. మరి ఈ చల్లటి గాలిలో ఈ తొలకరి చినుకులు పడుతున్నప్పుడు ఆ బజ్జీలు తింటుంటే ఆహా, ఆ రుచి అనేది వేరే ఉంటుంది. మరి ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, మొత్తం మబ్బులు కమ్మేసేసి ఎలా ఉందో. ఇప్పుడు మనమైతే బజ్జీలు వేసుకునేందుకు పిండిని అయితే కలుపుకుందాం. నేనైతే ఇక్కడైతే ఒక 120 గ్రాముల శనగపిండిని అయితే తీసుకున్నాను. ఇందులోకి అయితే కొంచెం క్రిస్పీ కోసం అయితే నేనైతే కొద్దిగా ఒక 15 గ్రాముల బియ్యం పిండి అయితే తీసుకున్నాను. అలాగే ఇందులోకి కొంచెం నలిచిన వామ, అలాగే కొంచెం దంచిన జీలకర్ర పొడి వేసేసి, అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం వండసోడ వేసుకున్నాను, ఎక్కువైతే వేసుకోలేదు. కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ మందంగా మరీ పల్చగా కాకుండా పిండిని అయితే జారుడుగానైతే కలుపుకోండి. చూశారు కదా, పిండి అయితే ఈ విధంగానైతే కలిపేసుకోండి. కొద్దిగా జారుడుగా మిరపకాయలకి బాగా పట్టేస్తుంది. నేనైతే పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసేసి అందులో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను బజ్జీలకు. ఆయిల్ కూడా అయితే బాగా ఆగింది. ఇప్పుడైతే మనం అయితే సింపుల్గా ఒక్క మిరపకాయను అయితే ఈ విధంగా పిండిలో ఇలా ముంచేసేసి ఇలా తీసి ఇందులో వేసేయడమే. ఒక్కొక్క బజ్జీని ఒక్కొక్క మిరపకాయ అలా పిండిలో ముంచేసేసి అలా వేసేయడమే. ఆయిల్లో సరిపడానైతే మిరపకాయ బజ్జీలు అయితే వేసేయండి. వేసేసేసి రెండు వైపులనైతే బాగానైతే కాల్చుకోవాలి. అప్పుడే మనకైతే బజ్జీ అనేది కొరుక్కొని తింటుంటే ఆ రుచి అనేది వేరే లెవెల్లో ఉంటుంది. బయట చల్ల గాలికి వర్షం పడుతున్నప్పుడు ఆ టేస్ట్ని మనం వివరించలేము అంతే. ఇక్కడ చూశారు కదా, మనకైతే బజ్జీలోని మిరపకాయ అయితే ఈ విధంగానైతే బాగా కాలాలి. అప్పుడు కాలినప్పుడు మనకు మిరపకాయ అనేది ఇంకాస్త చప్పబడేసేసి మనం ఆ బజ్జీని కొరుక్కొని తింటుంటే ఆ రుచి అనేది ఆహా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే. చూశారు కదా, బజ్జీలు అయితే బాగా కాలినాయి. ఇప్పుడైతే తీసైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. చూశారు కదా, ఒక వాయి అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగానే మిగతా బజ్జీలను కూడా వేసుకుందాం. చూశారు కదా, వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీ, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. అంటే మిరపకాయ బజ్జీలు చేయరాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అనుకోండి, అందరూ చాలా బాగా చేస్తారు. కానీ ఈసారి చేసేటప్పుడు ఒకసారి అయితే ఈ విధంగానైతే ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. కావాలనుకుంటే మీరు ఇందులోకి చట్నీ కూడా చేసుకోవచ్చు. కానీ బయట వర్షం పడుతున్నప్పుడు వేసిన బజ్జీలు వేసినట్టు అయిపోతుంటే ఇక చట్నీ దేనికి చెప్పండి. అందుకే మీరు కూడా అయితే ఒకసారి అయితే ఈ విధంగానైతే మిరపకాయల బజ్జీలు అయితే ట్రై చేయండి. మరి ఈ మిరపకాయ బజ్జీల రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.